నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ 6 minutes 24 హెడ్లైన్స్ కి స్వాగతం. దేన్నైనా దృష్టి మళ్లించడంలో చంద్రబాబు ఎక్స్పర్ట్. మాజీ సీఎం వైఎస్ జగన్. ఏ విషయంలో దేశం అభివృద్ధి చెందిందో చెప్పాలి. సిపిఐ కార్యదర్శి రామకృష్ణ. నాసా మిషన్లోకి భారతీయ వ్యోమగామి. కేంద్ర మంత్రి ప్రకటన. ప్రారంభమైన లాల్ దర్వాజా బోనాలు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు. రాజకీయ కక్షతో నా కుమారుడిపై కేసు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. దివ్యాంగులను సమానత్వంతో చూడాలి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్. తెలంగాణ గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ. 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు. విద్యుత్ శాఖకు విధి లేని పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో శాంతి భద్రతలు గాడి తప్పాయి. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. కాంగ్రెస్ అంటేనే మోసం. మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా. మాది వాస్తవిక బడ్జెట్. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ఢిల్లీలో నీట మునిగిన కోచింగ్ సెంటర్. 3 విద్యార్థులు మృతి. బహిష్కరణకు గురైన అమిత్ షా నేడు దేశానికి హోంమంత్రి. ఎన్సీపీ అధినేత శరద్ పవార్. నీతి ఆయోగ్ విఫలమైన ఆలోచన. ఆర్జేడీ నేత మనోజ్. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం. ఒకే కుటుంబానికి చెందిన 8 మంది దుర్మరణం. మైక్ కట్ చేసిన అధికారులు. నీతి ఆయోగ్ మీటింగ్ నుంచి వాకౌట్ చేసిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. పర్సనల్ లోన్ యాప్ ద్వారా 20 కోట్లు మోసం. కేరళ మహిళ టేకీ అరెస్ట్. చైనాలో విరిగిపడ్డ కొండ చర్యలు. 12 మంది సజీవ సమాధి. స్కూల్ భవనంపై ఇజ్రాయిల్ బాంబు దాడులు. పిల్లలు సహా 30 మంది మృతి. తెలుగు ఫిలిం ఛాంబర్ కొత్త అధ్యక్షుడిగా భరత్ భూషణ్.